బ్రేకింగ్లో చూస్తున్నాం. రాజ్ న్యూస్ కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. రాజన్న గోశాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. వరుసగా కోడెలు మృతి చెందడం, గోశాలలో నెలకొన్న పరిస్థితులపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా పరిశీలించారు. గోశాలలోని పరిసరాలను పరిశీలించడంతో పాటు కోడెల ఆరోగ్య పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, వాటి ఆరోగ్యంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాజ్ న్యూస్ కథనాలతో అధికార యంత్రాంగం రాజన్న గోశాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టింది. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ మహేందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. మహేందర్, గోశాలలో ఉన్నటువంటి పరిస్థితులపై రాజ్ న్యూస్ కథనాలకు స్పందించింది ప్రభుత్వం. అండ్ వాటిని శుభ్రపరుస్తూ మీరు పంపిణీ విజువల్స్లో చూస్తే చాలా చక్కగా తయారు చేస్తున్నారు. ఏమంటున్నారు అసలు? రమణ, వేములవాడ రాజన్న గోశాలలో గోవులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రసారం చేసిన వరుస కథనాలతో ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది. గోశాలలో గోవుల ఆరోగ్యం, పారిశుద్ధ్యం, కోడెల మృతి వంటి అంశాలపై రాజ్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో జిల్లాలో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయంగా మారింది. ముఖ్యంగా గోశాలలో గోవుల పరిస్థితిపై భక్తులు, హిందూ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి ఆలయ అధికారులపై తీరుపై తీవ్ర ఆగ్రహం, ఒత్తిడి పెరిగింది. అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఆలయ ఈవో రమాదేవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బురద ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ వైపు ఆదేశించిన గోవుల పరిశుభ్రతపై ఆరోగ్యం ఎందుకు ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ఆలయ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇటీవల ఆ గోశాలలో కోడెల మృతి ఘటనపై వెలుగులోకి రావడంతో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా గోశాలను పరిశీలించారు. గోవుల పరిస్థితి పరిశీలించిన ఎమ్మెల్యే గోవుల పరిరక్షణ విషయంలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి సూచించారు. గోవుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని, ఇకపై గోవుల మృతి ఘటనను జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి. అంతేకాదు గోశాలలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని చెప్పి కూడా స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ఆది శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేసిన 24 గంటలు గడిచిన గోశాలలో పరిస్థితులు పెద్దగా మార్పు కనిపించకపోవడంతో రాజ్యూస్ మరోసారి గోశాలలోని పరిస్థితులను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అయితే గోశాలలో పరిశుభ్రత లేకపోవడంతో పరిస్థితులు, గోవులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వంటి అంశాలను చూపిస్తూ రాజ్యూస్ ప్రసారం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీంతో ఆలయ అధికారులపై మరింత ఒత్తిడి పెరిగింది. అయితే ప్రజల్లో ఇప్పటికే గోవుల మృతి ఘటనపై ఆగ్రహం వ్యక్తం అవుతున్న సమయంలో ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆదేశాలు ఇప్పటికి వరకు చర్యలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయితే అసలు గోశాలలో పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎవరిది? గోవుల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? గోవుల అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే వైద్య సేవలు అందుతున్నాయా? అంటే కోడెల మృతి వంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకుంటున్నారు? ఇలాంటి అనేక ప్రశ్నలు భక్తుల్లో, ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజు వరుస కథనాలు ప్రసారం అవడంతో అధికారులు స్పందన మొదలైంది. గోశాలను పారిశుద్ధ్యం చర్యలు ప్రారంభించారు. అయితే పరిసరాలను శుభ్రం చేసే పనులు చేపట్టడంతో ఇంతకాలం అధికారులు ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు చర్చనీయంగా మారాయి. అయితే అధికారులు చర్యలు ప్రారంభించడం ఓ వైపు భక్తులు, ప్రజా సంఘాలు కొంత ఊరట కలిగించినప్పటికీ ఇది కేవలం తాత్కాలిక చర్యలకే పరిమితం కాకూడదనే డిమాండ్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి. అయితే గోశాలను ఒకసారి శుభ్రం చేయడం కంటే ప్రతిరోజు పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించే వ్యవస్థను చూడాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యంగా గోవుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. గోవులు అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే స్పందించి చికిత్స అందే విధంగా వెటర్నరీ వైద్యులను, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పి కూడా ఇటు ప్రజా సంఘాలు, భక్తులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పటి వరకు గోశాలలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇకపై అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే గోశాల అనేది కేవలం గోవులు ఉంచే ప్రదేశం కాదు, భక్తులను విశ్వాసంతో ముడిపడే ఉన్న ప్రాంతం కూడా వైపు భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి రమణ. ఓకే, థ్యాంక్ యూ మహేందర్.